గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే కేఎఫ్సీ అయితే ట్రై చేస్తున్నాను. ట్రై అంటే ఇంతకుముందు చేశాను 2 or 3 times, అంటే లాక్డౌన్లో. అప్పుడు ప్రయోగాలు అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, ఎలా వస్తుందో చూద్దాం మరి. సో ఈరోజు అయితే ట్రై చేద్దాం. వచ్చేసేయండి, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో సుమా అయితే చేయబోతుంది కేఎఫ్సీ, నేనైతే లాగించబోతున్నాను. ఫస్ట్ బాగా రాని, అప్పుడే కాదు. చూద్దాం, నాకైతే నమ్మకాలు లేవు ద్వారా బాగా వస్తుందని. నాకు స్వీట్ అయితే డౌటే కానీ హాట్ అయితే నేను మ్యాక్స్ అన్ని బాగానే చేస్తాను. నిన్న స్వీట్ చేసింది గాయస్, అది అది వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అంటే నాకు స్వీట్స్ అసలు ఇష్టం ఉండదు కదా, దాని మీద అంత ఇంట్రెస్ట్ లేక నేను ఎప్పుడు చేయను స్వీట్స్. సో హాట్ అంటే నాకు ఇష్టం కాబట్టి అవి బాగానే వస్తాయి. చూద్దాం. చూడండి, చికెన్ తీసుకురమ్మంటే మొత్తం పెద్ద పెద్ద పీసులు అయితే తీసుకొని వచ్చాడు. కేఎఫ్సీకి ఎట్లా ఇంకా చేసేది పెద్ద పెద్ద పీసెస్ కదా కేఎఫ్సీ అంటే మనం ఇంట్లో కదా చేసేది, అంత కావాలి కదా. అబ్బా, అంత ఉడకాలి కదా మనకి. ఎందుకు ఉడకవు చూద్దాం. సరే కానీ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఆ లెగ్ పీసెస్ అవి అట్లానే ఉన్నాయి చేసి పాప్కార్న్ లాగా చేద్దాం మిగతావి. సరేనా? ఇంతమంది సరిపోతుందా? సరే, ఓకే. సో ఫైనల్ గా అయితే అన్ని పీసెస్ అయితే కట్ చేసాం నీట్ గా. కట్ చేస్తాం కాదు, నేను కట్ చేసిందాం. సరే, ఎవరో ఒకరు కట్ చేసేసాం. చూడండి గైస్, కట్ చేస్తామని ఇద్దరిని కలిపి. అంటే నేను చికెన్ కట్ చేయలేను, మరి కట్ చేస్తాడు అని చెప్పాలి, అంతే కదా గైస్. కట్ చేస్తామని అంత క్రెడిట్స్ అంతా తీసుకుంటుంది. హలో, హెల్ప్ చేసావు కదా, చెప్తా నెక్స్ట్ ఎంత మంచి హెల్ప్ చేశాడో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇది కలుపుదాం. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుందాం. నాకు ఉప్పుతోనే భయం చికెన్లో. మిగతా వెజ్ కర్రీస్ అంటే టేస్ట్ చూసా తినొచ్చు, ఇది పచ్చిగా ఉంటుంది కదా, తినలేము. నాకు సరిపోతుంది అనుకుంటున్నాను. సరిపోతుందిలే, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ కారం. కారం అంటే ఎంతైనా తినచ్చు. చూడు, మిరియాల పొడి. ఇవి కూడా స్పైసెస్కి కాబట్టి చూసేసుకుందాం. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం చాలు, మరి మసాలా మ్యారినేషన్కి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ సోయా సాస్ కొంచెం వేయాలి, ఫ్రిడ్జ్లో తీసుకొని వస్తాను. చూడండి గైస్, నా సుమా అయితే నైట్ వేసుకుంది. ఇంకేం వేసుకుంటారు? నాకు ఏ డ్రెస్సెస్ పట్టట్లేదు అసలు, కొని వేస్ట్ ఒక 2 monthsకి. సోయా, డార్క్ సోయా సాస్ కొంచెం ఎక్కువ, ½ టేబుల్ స్పూన్ అనుకోండి. ఇంతకుముందు నేను ఏం చేశాను అంటే, ఇంతకుముందు ట్రై చేశాను అని చెప్పా కదా, ఇట్లనే. బట్ ఏంటంటే మజ్జిగలో నానబెట్టేదాన్ని. అది 3 to 4 hours అలా మజ్జిగలో మజ్జిగ పెరుగు కాదు, మజ్జిగ. అలా అయితే అది బాగుండేది. ఇదైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. చూద్దాం, సేమ్ ఇవే ఇంగ్రీడియంట్సే, బట్ కాకపోతే దీంతో మజ్జిగలో నానబెట్టేసి 3 to 4 hours తర్వాత చేశాను. అవి బాగా వచ్చాయి. కాకపోతే ఇలా కూడా ట్రై చేద్దామని. చూద్దాం. నిమ్మరసం వేసేస్తున్నా. వెనిగర్ వేసినా బాగుంటుంది. ఇదే బాగుంటుంది నాకు తెలిసి. అంటే రెండు కూడా వేసుకుంటాను. రెండు కూడా నేను వెనిగర్ మజ్జిగ అయితే వెనిగర్ వేసి నానబెట్టిందండి. కొంచెం ఇంకేమైనా చూసుకో, మళ్ళీ అంతే చెడగొట్టకు. చాలా హోప్స్ ఉన్నాయి. చూద్దాం. కలుపుతావా? సరే, నేను కలిపేస్తాను. వద్దులే, కలిపిస్తాను. నీ ఇష్టం, కలుపు. సరే, ఇంకా పెట్టేద్దు. కానీ దినేష్, నేను చేసే వంటల్లో నీకు ఏది ఇష్టం? కర్రీస్ కాదు, స్నాక్స్ అయితే పిజ్జా అయితే బాగుంటుంది. పిజ్జానా శాండ్విచా? పిజ్జానే బాగుంటుంది. అంటే శాండ్విచ్ కూడా బాగుంటుంది. రెండు ఒకేలా చేస్తాం కాబట్టి కొంచెం ఏమంటే. కానీ నువ్వు ఒకసారి వీడియో చేయలేదు కదా, మనము ఒకసారి చేస్తాం. ఏమంటే ఇప్పుడు మైనస్ చీజ్ అవన్నీ తేవట్లేదు, తినకూడదని ఇంకా తేవట్లేదు. ఇంకా డార్క్ చాక్లెట్ అయితే భలే ఉంటుంది. భలే చేసింది ఒకసారి. డార్క్ చాక్లెట్ బాగుంటుంది. ఆ డార్క్ చాక్లెట్ బాగుంటుంది. ఒకసారి షుగర్తో ట్రై చేద్దామని నిన్న చేసింది. సూపర్ వచ్చింది. దాంతో అసలు చాక్లెట్ తక్కువ, షుగర్ ఎక్కువ. ఎలా ఉందంటే సిరప్, షుగర్ సిరప్ ఉన్నట్టే. అది నాకేం తెలుసు, నేను ఎప్పుడు చేయలేదు. నాకు స్వీట్స్ రావు నార్మల్ గానే. షుగర్ వేయద్దు. సరే, ఫస్ట్ అదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చి మాట్లాడదాం. షుగర్ అయితే వేయకూడదు ఇంత అని చెప్తున్నాను. వేసేసింది ఇంకా అంతా. సరే, సో 1 hour అయింది. 1 hour అంటే ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి పెట్టాం.
స్మెల్ అయితే అదిరిపోతుంది. అప్పుడు కొంచెం స్మెల్ వచ్చేసిందే, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చింది. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా స్మెల్ అయితే స్మెల్ బాగుంది. ఇంకేం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇదైతే 1 అవర్ అయింది, ఇంకా 2 అవర్స్ పెట్టింది బాగుంటుంది. బట్ చూద్దాం, ఆ లోపల అవుతుందిలే. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మనం మీకు చేసే లోపల. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా? హాఫ్ అన్ అవర్ అవ్వదులే, ఒక 10 మినిట్స్ ఎందుకు? సరే ఊరికే ఫ్రిడ్జ్లో పెడదాం. ఉండు, ఫ్రిడ్జ్లో పెట్టేసి. వద్దు, బయట ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొస్తానే చల్లగా ఉంటది కదా, ఆ చల్లదనం పోవాలి. సరే, అంటే వాటర్ ట్యామ్ ఉంటది కదా, అదంతా కూల్నెస్ పోవాలి. అందుకే పక్కన పెట్టేసా. 15 మినిట్స్ ఉంటే అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడైతే ఇది నేనైతే మైదా పిండి యూజ్ చేయట్లేదు. మరి వైట్ గా ఉంది అనుకుంటున్నారా? ఇది గోధుమ పిండి అనమాట. మా సైడ్ మేము చపాతీ, పూరి వీటిలైనా అంటే దీంతో చేస్తాం అనమాట. పూరి చేయడానికి ఇదే పిండి యూజ్ చేసేది. మైదా అయితే కాదు, ఇది గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం. మైదా అయితే ఇంకా బాగా వస్తుంది, కొంచెం క్రిస్పీగా. పర్లేదు. గోధుమ పిండి తీసేసుకున్నాను. ఇంకా 1 కప్ గోధుమ పిండి తీసుకున్నా. మామూలుగా మైదా పిండి యూజ్ చేయాలి, మైదా పిండి యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇది 1/2 కప్ తీసుకున్నా కార్న్ఫ్లవరా? ఓకే. 1 కప్ మైదా అయితే 1/2 కప్ కార్న్ఫ్లవర్. మనం చపాతీ పిండి తీసుకున్నాం. వాటర్ వేసి మిక్స్ చేయాలా? ఇక వాటర్ దాంతో సాల్ట్ వేయాలేమో వేసి. సో ఇది మైదా పిండి విత్ గోధుమ పిండి విత్ కార్న్ పౌడర్. ఇది వచ్చేసి మ్యారినేటెడ్ చికెన్. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. దీంతో సాల్ట్ ఎంత పడుతుందో, ఈ సాల్ట్ చూడలేకనే చెప్తుంది. సాల్ట్ ఏంది వైట్గా వస్తుంది? ఓకే. సాల్ట్, ఇంకా కారం, కొంచెం స్పైసీగానే తినేందుకు. నీ ఇష్టం, నీకు చూసుకో. మళ్ళీ నేను స్పైసీ తింటా, అందుకే. కారం, ఇంకేం వేస్తావు? మిరియాల పొడి. మిరియాల పొడి ఇక్కడే ఉంది చూడు. ఒక్క నిమిషం తీస్తా, స్పూన్ కావాలి. మిరియాల పొడి, కొంచెం ఆయిల్ వేయాలేమోగా. మరి ఇంకా జస్ట్ అట్లా మిక్స్ చేస్తారా? సో మిక్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే కలుద్దాం. మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఐస్ వాటర్ తీసుకోవాలి. ఐస్ వాటరా? సుమా ఐస్ క్యూబ్స్ లేవు. రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని నేను అలా సరే ఉండు. సరే ఐస్ క్యూబ్స్ తీసుకొని వస్తా ఉండు. చాలు, పెట్టినా అని చెప్పినావు నాతో. సో ఐస్ క్యూబ్స్ అయితే ఎక్కడ చెప్పు. ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇస్తా, బౌల్ ఉండు, పట్టుకో, నేను ఇస్తా. సో ఎప్పుడైతే సుమాన్ చూపిస్తున్నా, బౌల్ ఇస్తా కానీ నాకు ఇస్తే ఫాస్ట్గా నేనైతే వేస్తా. తీస్తా, పట్టుకో, ఇక్కడే ఉంది, నేను తీస్తా. అది కాదు, నేను తీస్తాను. సో ఇప్పుడైతే మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాము. అన్నీ వేసేనా? వేసేసే. ఐస్ క్యూబ్స్ వేసుకొని ఏం చేస్తారు సుమా? కూల్ వాటర్ కావాలి, చిల్ వాటర్. ఏం చేయాలి చిల్ వాటర్తో? చూపిస్తా. నీకు ఐస్ క్యూబ్స్ తీసేదే రాలే. అట్లా కాదు, ఇట్లా సైడ్కి ట్విస్ట్ చేయి, ఇట్లా అటు ఇటు. మామయ్య తెలుసు కదా, జస్ట్ అటు ఇటు అన్నా అంటే వస్తాయి, లేదా ఒక్కసారి వాటర్లో ఉంచినా వస్తాయి. సెట్. సరే పట్టుకో. కెమెరా నాకు ఇచ్చేస్తే సుమా అయితే ఇప్పుడు కలిపేస్తుంది. పిండి కలిపేసుకొని ఇంకేం చేయాలి సుమా? ఇది తీసుకొని చూపిస్తా ప్రాసెస్. ఫస్ట్ అయితే ఆయిల్ పెడదాం. ఓకే, మళ్ళీ కలుద్దాం గైస్. ఆయిల్ పెడదాం. ఆయిల్ పెట్టేసి ఇంత పెద్ద బౌల్ చిన్నది ఉంది, వేసే ఇంకేం కాదు. పడుతుందో పట్టదు చిన్నది అంత, అందుకే వేసా ఇంత పెద్దది. దీంతో ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది, చూద్దాం. వేసి ఏం కాదు. ఆయిల్ హీట్ ఎక్కే లోపల దినేష్ నాకు హెల్ప్ చేస్తాడని చెప్పాను కదండి. హెల్ప్ చేస్తాడంటే 1కి 2 పనులు పెడతాడు నాకు. వద్దు 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 వద్దు.
అది చూపి కూడా అవసరం చూస్తేనే అర్థమైపోతుంది. ఇది అసలు ఎవరన్నా కొత్త గ్యాస్ స్టవ్ అనుకుంటారా చెప్పండి. మొత్తం ఏం చేసినావు దినేష్? నాకు పెద్ద హెల్ప్ చేస్తా అని చెప్పి పెద్ద నేను తెలియకుండా ఏదో సర్ప్రైజ్ ఇద్దామని అంటే గిన్నెలన్నీ కడిగేసి ఇంకా ఈ బండ కూడా క్లీన్ చేద్దామని దాని మీద చిన్న అది విమ్ వేసాను. విమ్ కాదండి, అదేంటి యాసిడ్ హార్పిక్ తీసుకొచ్చి కడిగాడు. ఏం వేసామంటే చెప్పలే, మళ్ళీ చెప్పాడు హార్పిక్ వేసాను. మొత్తం ఇట్లా చారలు పడుకా. ఇది ఇంకొకటి, ఇది ఫస్ట్ది కాదన్నమాట గ్యాస్ స్టవ్, సెకండ్ది. మ్యారేజ్ 1 year అయిందంటే ఇది సెకండ్ది. మళ్ళీ ఇది తీసుకొచ్చిన 2 monthsకి మొత్తం నాశనం చేసేసారు. ఇది చూడండి, ఎవరన్నా చూస్తే అసలు వాష్ చేయాలి అనుకుంటారు. మొత్తం చారలు అది ఎంత కడిగినా అట్లే ఉండిపోయింది. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హార్పిక్ వేస్తుంది, ఎవరన్నా హార్పిక్ వేస్తారు తినేసి. అంటే 1కి 2 పనులు చేస్తాడు నాకు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, నిజంగానే సర్ప్రైజ్ మాకి. సర్ప్రైజ్ అయింది. సరే ఫస్ట్ ఇప్పుడు చికెన్ వేద్దాం. కానీ ఇది ఆయిల్ హీట్ ఎక్కాలి. మనము కొంచెం ఫ్లేమ్ హై పెట్టు. ఏంటంటే ఇప్పుడు చేసి పెట్టేసుకున్నాం అనుకో, మళ్ళీ కొద్దిసేపుకి అంటే కొద్దిసేపటికి ఏమైతుందంటే వాటర్ అంతా పీల్చేస్తుంది. అందుకే ఇది తీసేసిన వెంటనే అందులో వేసేద్దాం. కానీ ఇంకా వేసేయి. ఇంకొక ప్లేట్ తీసుకుందాం. టిష్యూ వేయచ్చు, కానీ నేను ఇంతకుముందు టిష్యూ వేసి చేశాను. టిష్యూ వేస్తే ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోతాయి. ఆయిల్ పీల్చుకుంటుంది కదా అని టిష్యూ వేసాను, బట్ అది సాఫ్ట్గా అయిపోయింది కొద్దిసేపటికి. అయితే టిష్యూ వద్దు, కొద్దిసేపు అలానే ఉంచేద్దాం. ఓకే, యుద్ధానికి సిద్ధమైన సుమశ్రీ. ఇవి వాటర్ కూలిపోతే ఏం పడేది కాలేదు. ఇంకొకటి లేవు సుమా, ఇంకొక ఐస్ క్యూబ్స్ లేవు. సరే ఉండు పెట్టేనా. సో ఇంకా సుమా అయితే పొయ్యి మీద పెట్టేసింది. ఏం చేస్తున్నావు? చికెన్ ముందర ఎవరన్నా అప్పలం వేసుకుంటారా సుమా? అస్సలు వద్దు నాకు. ఫస్ట్ నాకు చికెన్ KFC కావాలి. నువ్వు వేసుకుంటున్నావా? అయితే నాకు ఒకటి వేపి సుమా. నువ్వు వేసుకుంటున్నావా? నాకు కూడా ఒకటి వేపి. హైలో పెట్టవా? నాకు కూడా ఒకటి వేపించేసి. దినేష్ అప్పలం అంటే చాలా పిచ్చి అనమాట. ఎట్లా అంటే పచ్చి పచ్చి తినేస్తుంటాడు. తెలుసు కదా అంతా ఒక తాగలేదు. ఇదే తాగలే, ఇంకా చికెన్ ఏం అవుతుంది, అందుకే చూద్దామని. లోపల మనం అయితే ఇది చేసేసుకున్నాం. ఫస్ట్ చిన్నగా చేద్దామా? ఏదైనా వేసి నో ప్రాబ్లం. అయితే ఫస్ట్ లెగ్ పీస్ చేద్దాం. హైలో పెట్టు, కాగుతుంది అంతలోకి. కాగింది అందుకే. కానీ అయితే సో ఫస్ట్ అయితే లెగ్ పీస్ చేద్దాం. దానికి కూడా పూజ చేయాలా? ఏది బాగుంటుందని అంటే ఫస్ట్ ఏది చేద్దామా? పూజ చేసుకోకపోయింది, లేకపోతే లక్కీ డ్రైవ్ ఓపెన్ చేయి. ఇలా పిండి మొత్తం కోట్ చేసుకుందాం ఫస్ట్. చేసుకొని ఐస్ వాటర్ వేయాలి. ఇది ఐస్ వాటర్ వేయాలా? ఇంకా పిండి అంతా దానికి అయిపోతుంది కదా. చూడు, ఐస్ వాటర్ వేసి ఇట్లా దులిపేసి మొత్తం. కాగిపోయినట్టుంది అది, వాల్యూమ్ తగ్గి. కాగిందా? స్మెల్ వస్తుంది. సో ఇలా వాటర్లో వేసుకొని ఒక జస్ట్ 1-2 seconds. ఇంకా డైరెక్ట్ వేసే కదా. వాటర్ ఇట్లా వేసినామంటే ముఖం మీద పడుతుంది. అదే నేను అనుకుంటున్నా, చెట్లుతాయి కదా. ఇలా కొంచెం ప్రెస్ చేయాలి ఇప్పుడు బాగా. ఇప్పుడు అది మళ్ళీ వాటర్ అంతా వాటర్ కంటెంట్ లోపల ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లో వేస్తే ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు పిండి ఉంది కదా పైన, చూడు తినేసి జస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం. నేను అందుకే ఫస్ట్ చిన్న పీస్ చెక్ చేద్దాం అనుకున్నా, ఉప్పు సరిపోయిందా లేదా. ఓకేనా? వచ్చు అంతా. ఇప్పుడు మొత్తం ఇట్లా తులుపుకుంటే చూడు, వాటర్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. వావ్. ఫస్ట్ చిన్నది వేసి చూద్దామా, ఉప్పు కారం సరిపోయిందా లేదా. కదా ఫస్ట్ చిన్నది అయిపోయిందా? ఉప్పు కారం నోరు ఊరిపోతుంది సుమా, త్వరగా కానిస్తావా? అయిపోతుంది. అట్లా అనుకున్నావు. బారాకపోతే ఏం చేస్తావు? రాకపోతే ఇంకా ఇంకేం లే, కూర దగ్గర అయింది, సరిపోతాయిలే. కాగింటే వేసి
సో ఇలా దులుపుకోవాలి ఇంకా దులిపేసి ఇంకా ఆయిల్ వేసుకోవాలి వేసేయ్. ఇలా వస్తుంది. సరే ఇంకేసేయి. కాగిందా? ఆగిందిగా. ఫస్ట్ అయితే ఒక టీ టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చింది. ఫస్ట్ అయితే ఆయిల్ వేద్దాం. వావ్. స్లో ఫ్లేమ్. ఇంకా ఇప్పుడు ఇంకా వేసేనా సరిపోయింటుంది ఉప్పు? వేసే ఇంకా నేను ఇంకా మళ్ళీ ఉప్పు కానీ సరిపోకపోతే అప్పలం వేస్తా. అప్పలం ఎందుకు సుమా? ఎవరు సుమా నువ్వు? చికెన్ పెట్టుకుని అప్పలం ఎవడన్నా తింటాడా? ఇందాక ఎవరు తిన్నారు? నేను నాకు ఏం అప్పుడు చికెన్ లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. అదే ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా. ఇదే లోపల ఎంతసేపు అవుతుంది ఇది? 10 minutes, 8 to 10 minutes 10 minutes లోపల ఉడకాలి కదా. సరే ఆ లోపల ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందా. ఉప్పు కానీ సరిపోయిందో లేదో అందుకే ఏదో చూస్తున్నాను. సో ఇప్పుడైతే కలుపుకున్నాము. ఇవైతే దినేష్ చేస్తున్నాడు. పెద్ద హెల్ప్ చేస్తా అని వేస్తున్నాడు. చిన్నగా వేయి, అందుకే నేను వేస్తా అని చెప్పిన. చిన్న అదే వచ్చింది కదా, అందుకే తినేష్ కలబెట్టకు. తినేష్ ఉన్నాయి కొద్దిసేపు అలానే. నీకు ఎంత హెల్ప్ చేస్తాను. చేసావు బాగా హెల్ప్ చేసావులే. చేస్తున్నాం. మా బాయ్స్ ఏది చేసినా 10 మంది చర్చించుకుంటారు. చూడు ఇప్పుడు నువ్వు నేను ఇది చేయకపోతే నువ్వు అసలు వాళ్ళకి చెప్పేదానివే కాదు కదా. సరే 10 మంది చెప్పుకుంటాం. సరే ఫస్ట్ అది చూడు. అది బాయ్స్ థింగ్ అంటే నేను ఏం చేయాలి ఇంకా? అది అయిందేమో చూడు. ఫస్ట్ వేసింది చిన్నది. పట్టుకో నేను తీస్తా. బా అట్లా తీస్తాలే. సరే ఆయిల్ ఎంత పడు, నువ్వు ఇట్లా కొడతావు మీద వచ్చి పడుతుంది అది. ఓకే అట్లా నార్మల్గా ఇట్లా పట్టు, ఇట్లా అనాలి కొంచెం. చాలా ముందు చూపి ఎట్లా వచ్చిందో. ఓకే వేడిగా చాలా వేసేనా పక్కన. సో ఇంకా సుమా అయితే చేస్తుంది. నా డ్యూటీ అయితే అయిపోయింది గైస్. నా డ్యూటీ ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేయడం. అవునా? గట్టిగా వచ్చినాను కదా. అంటే కొంచెం దాని మీద ఉన్నది లూజ్ అవుతుంది కదా. ఇప్పుడు వేద్దామా కొంచెం? ఏది వేస్తావు? అప్పుడు దాని మీద చిచి ఇప్పుడు వేస్తే అంతే. పిండి వేద్దాం. ఆయిల్ పిండి వేస్తావా? నేను చెప్పేది అది పోతుందని కదా, ఆయిల్ మొత్తం చూడు పిండి పిండి లాగా అయిపోయిందని. సరే గైస్ ఇప్పుడైతే ఫైనల్గా ఇది రెడీ అయిపోయాయి. ఫైనల్గా అయితే కచప్తో టేస్ట్ చేసేద్దాం. ఇంకా మైనస్ ఉంటే చాలా బాగుంటుంది. చూడీకి అయితే చాలా బాగుంది. సుమా నూరు ఊరిపోతుంది సుమా. కదా టేస్ట్ చేద్దాం. వావ్. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాయి. సో మీకు ఒకటి చూపిస్తాను. ఇదైతే మా పుదీనా చెట్టు చాలా బాగా వచ్చింది. ఇంకా నేను పీకేసాను అనమాట. దినేష్ ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పు. సాస్ ఇలా అద్దుకున్నాను. మధురం మధురం. బాగున్నాయా? నిజంగా బాగా వచ్చాయండి. నేను కూడా టేస్ట్ చేశాను ముందే. ఇంకా మైనస్తో తిన్నామంటే చాలా బాగుంటుంది. బట్ ఇంట్లో మేమైతే ఇప్పుడు తాగట్లేదు, ముందు ఎప్పుడు ఉంటున్నది. దినేష్ అయితే ఇంకా మాట్లాడట్లేదు, తింటున్నాడు. సరే సో ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.